జై జనసేన జై గల్ఫ్ సేన ఒక జల కోసం వచ్చానండి. పెద్ద జలగేమో ఒక రక్తం తాగేస్తుంది, దాన్ని ఎలా కొట్టాలి, ఏ ముందు పెట్టి కొట్టాలని చెప్పి జనం ట్రై చేస్తుంటే ఇక్కడ చిన్న జలగలు కొట్టేసుకుంటున్నాయి, బురదలో పట్ట పందికిలాగా తెక్క కొట్టేసుకుంటున్నాయన్నమాట. నా మీద 2 వీడియోలు పెట్టినప్పుడు కూడా పానీలే మనకెందుకులే పెట్టుకుంటే పెట్టుకొని అని చెప్పేసి వదిలేసాను. ప్రతి ఒక్కరి మీద చేసేస్తున్నాడు తెగ పోటు బరిలాగాను. కోవిడ్ నుంచి పారిపోయి ఎక్కడ ఉన్నాడో అందరి మీద వీడియో చేస్తున్నాడు. ఆడి సంస్కారం అది మాట. ఎందుకంటే మనుషులకి లైకులు కావాలి. వీళ్ళ బాగా ఫేమస్ లో ఉన్నారు, వీళ్ళ ఫోటో పెట్టుకుని చూస్తే మనకు లైకులు వస్తాయని చెప్పి. నిజంగా అతనే గనక ప్రజల కోసం తన ప్రభుత్వం కోసం మాట్లాడితే మరి నిన్నగాక మొన్న రాళ్లతో కొట్టారని చెప్పి మనుషులను అరెస్ట్ చేసి తల్లిలు గుండ్లు బాదుకుని ఏడుతున్నారు. వాళ్ళ మీద కూడా వీడియో చేయాలి కదా, పేదల గురించి కూడా వీడియో చేయాలి కదా. యాన్నా ఇసుక మూటలు మోసుకుని కూలి పని చేస్తే తప్ప వాళ్ళకు రూపాయి తినడానికి ఉండదు. అలాంటో పిల్లలను నువ్వు తీసుకెళ్లిపోయావు, ఎంతవరకు కరెక్ట్ అని మీరు వీడియో చేయాలి కదా. పేదవాళ్ళ కోసమే కదా ఇప్పుడు మీరు మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. మాకు బాగా చేస్తున్నాడు, మాకు అన్ని నిధులు ఇస్తున్నాడు, నిధులు అమ్మేసి మాకు డబ్బు ఇస్తున్నాడు, మా ఇంటికి అన్నిటికి మంచి వస్తుంది, కరెంటు బిల్లులు ఎక్కువైపోయినా పర్లేదు, రేషన్ బిల్లులు ఎక్కువైపోయినా పర్లేదు, మేము సపోర్ట్ చేస్తామని వస్తున్నారు కదా. మానవత్వం లేదు మీకు? మీ మానవత్వం ఏమైపోయింది? చిన్న చిన్న పిల్లల్ని కాల్చి చంపేస్తున్నారే, మీకు మానవత్వం లేదు. వాటి కోసం వీడియోలు చేయరు, మీరు మా మీద వీడియోలు చేస్తారు. ఆ ఫోటో పెడతాను, అతను పెద్ద ఎగురుతున్నాడు మాట, మామూలుగా కాదు. కోవిడ్ నుంచి పారిపోయాడంట, ఎక్కడ ఉన్నాడో తెలీదు. పెద్ద ఏదో రాజకీయం అంతా ఇతని మీద నడిచేస్తుంది. మొత్తం జగన్ పార్టీ అంతా అతని మీద నడుస్తుంది. ఇప్పుడు భుజాల మీద వేసుకున్నాడు భారాన్ని. ఇంటికి వెళ్తే ఈగల మూత, బయటేమో పలకి మూత, తింటాక గతి ఉండదు. మళ్ళీ మీ పగటలు చూస్తేనే పగటేసి కన్నా పెద్ద పగటేసి కూడా వస్తాడు మా ఊరు కొండచ్చుకుని. ఆడు రోజుగా వేసమేస్తాడు, అక్కడక్కడ ఇన్ని బియ్యం ఇంత ముద్ద ఆడేస్తారు. అలాగే పగటేసాలు వేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు టిక్ టాక్ లోకి వచ్చి రాజకీయ పరంగా సపోర్ట్ చేసేస్తున్నారు. ముందు మీ ఇంట్లో సంసారాలను ఎత్తుక్కోండిరా, ఇళ్ళ చక్క పెట్టుకుని బయటకు రండి మాట్లాడతాకి. వేరే అమ్మాయి ఫోటో తీసుకుని ఎట్టావంటే నీ సంస్కారం నేర్చుకో. నీవెంత సంస్కారమంతుడువో ఎలా నేర్పిందమ్మా ఏమో నాకు తెలియదు. కానీ ఒక అమ్మాయి ఫోటో మీద చేసినప్పుడు అయ్యో నా ఇంట్లో అక్క చెల్లి ఉంది, నేను ఇలా మాట్లాడుతున్నాను, నీ మీద నేను వీడియో చేశానా, నీ ఫోటో పెట్టానా, నేను ఇప్పుడు దాకా చూస్తున్నాను. సర్లే ఎగరనే ఈ తిక్కన బట్ట కోసం నేను ఎందుకు చేసేది అని చెప్పేసి మూసుకు కూర్చుంటే నువ్వు రెచ్చిపోతున్నావేంట్రా రోజు రోజుకి. ఈడితంతే మళ్ళీ నీ బతుకు ఎక్కడికి వెళ్తాదో తెలీదు. మరి పగటేసుకెళ్ళాక పగట మాటలు మాట్లాడుతాం, జాగ్రత్తగా మాట్లాడు. 4కి 2 బద్దలైపోద్ది ఏదో ఒక రోజున.